దేవుడు మనను ప్రేమించి మన భక్తులను అనుగ్రహించిన తన మహాప్రేమ బట్టి తన మహాత్మను బట్టి తండ్రి అయినటువంటి యెహోవా దేవుడికి కుమారుడైన క్రీస్తు యేసునందు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ పరిశుద్ధ ప్రభువున ఆరాధన చేసి కూర్చున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా క్రీస్తు నామంలో అందరికీ వందనాలు చేస్తున్నాను. నేటి పరిశుద్ధ ప్రభువున సంఘముగా ఆచరణ చేయడం దేవుని గణనామాన్ని కీర్తన ద్వారా తెలిసిన సమయంలో పరిశుద్ధ గ్రంథంలో శ్రేష్టమైన దేవుని మాటలు నేర్చుకోవడానికి మనసు కోరుతున్నాం. ఈ సమయంలో మనం కలిసి పరిశుద్ధ గ్రంథం నుండి వినేటువంటి మాట అంశం ఏంటంటే భూమి మీద ఉన్న మానవుడు బ్రతికిన కాలంలో తెలుసుకోవాల్సినటువంటి సంగతుల గురించి మనం ఆలోచించలేకపోతున్నాం. ఎందుకంటే ఏ మానవుడైనా తెలుసుకునేది భూమి మీదలోనే, చచ్చిపోయిన తర్వాత ఏమి తెలుసుకోలేడు, తెలుసుకోవడానికి ఆస్కారం కూడా ఏముండదు, తెలుసుకోవాలని తప్పకుండా అవకాశం ఉండదు. కాబట్టి భూమి మీద ప్రతికూలంగా మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ప్రాథమిక సంగతులు ఉన్నాయి. వాటి గురించి మనం ఈ సమయంలో ఆలోచించలేకపోతున్నాం. కాబట్టి భూమి మీద జీవించే ప్రతి మానవుడు తాను స్వయంగా భూమి మీద ప్రతి మానవుడు స్వయంగా కాదు. స్వయంభూడు అంటే ఎవరి మీద ఆధారపడిన వాడు తనకు తానుగా ఉన్నవాడు స్వయంభూడు అంటారు. మానవుడు లాంటి వాడేమి కాదు. కాబట్టి మానవుడు బ్రతకాలంటే ఎవరు ఆధారం కావాలా? దేవుని ఆధారంగా కావాల్సిందే. దేవుని ఆధారం కూడా ఈ భూమి మీద ఏ వ్యక్తి కూడా భూమి మీద తన జీవనాన్ని కొనసాగించే పరిస్థితి లేదు. కాబట్టి భూమి మీద మనం అందరం బ్రతుకుతున్నామంటే, మనందరం జీవిస్తూ ఉన్నామంటే దాని వెనక ఉన్న వ్యక్తి ఎవరు? దేవుడే. కాబట్టి మనం ఈ భూమి మీద ఎలా ఉన్నామంటే దాని వెనక దేవుని దయ, దేవుని కృప అనే విషయం మనకు అర్థమవుతుంది. అవునా? బయట చెబుతుంది, కానీ ఎవరికి అర్థమవుతుంది? అయితే అలాంటి కృపసుంటే దేవుడిని తెలుసుకున్న వారు ఎంతమంది, గ్రహించిన వారు ఎంతమంది, పరిశీలించినటువంటి ఎంతమంది? పరిశోధన సమయం ఉందా? తెలుసుకునే సమయం ఉందా? కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలం మన ఆనందమే. ఎవరన్నా మన ఆనందమే. జీవిత విషయంలోనైనా, సమయం విషయంలోనైనా, డబ్బుల విషయంలోనైనా, ఏ విషయంలోనైనా కేవలం మన ఆనందాన్ని మాత్రమే మనసులో చూసుకుంటున్నాం. మరి దేవుడు మన జీవితంలో ఆనందించాలంటే మనం ఏం చేస్తే దేవుడు ఆనందిస్తాడు? దేవుడు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనంలో ప్రవక్త అయిన ఇర్మియాతో మహోన్నతుడు మాట్లాడుతున్న మాటలు సమయంలో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 24వ వచనం భాగాన్ని చదవబోతున్న సమయంలో అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద ప్రభుసు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుకోవాలని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవసరమేది? నాదా? ప్రవక్త అయిన ఇర్మియా కాదా? ఎవరి? యెహోవా సెలవిస్తున్నాడు. ఏమని? అతిశయించువాడు అంటే గర్వపడేవాడు, లేదా వాళ్ళకి తోడుగా మీరేవాడు ఎవరంటే అతిశయించువాడు. దేని బట్టి అతిశయింపడగా భూమి మీద కృపసూరుతూ. ఎవరు కృపసూరా? దేవుడే. దేవుడు భూమి మీద కృపసూరకపోతే ఈ భూమి మీద ఏ జీవరాశి మానవుడు ఎక్కడ ప్రకటన ఆస్కారమే లేదు. కాబట్టి భూమి మీద కృపసూసు నీతి న్యాయములు జరిగిస్తున్న యెహోవా నేనేనని ఏదట
గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి అన్నాడు. ఏనగా అని చెప్పాడు. ఒకటి గ్రహించాలి, రెండు పరిశీలన చేయాలి, మూడు తెలుసుకోవాలి. కాబట్టి గ్రహించి పరిశీలనగా తెలుసుకోవడం బట్టి అతిశయించాలి అన్నాడు. అతిశయించేటువంటి వాళ్ళు ఈ విషయాలు తెలియదు కూడా అతిశయిస్తే గర్వపడితే గౌరవంగా ఉండడం ఉపయోగం ఉందా? లేదు. నిజంగా మన అందరి జీవితంలో దేవుడు ఆనందాన్ని కలిగి ఉండాలని ఏంటి? ఈ విషయాలు ప్రారంభంగా మనం తెలుసుకుందా? ఏమని భూమి మీద వస్తు నీతి న్యాయాలు జరిగించడం ఎవరంట? యెహోవాయేనని గ్రహించి పరిశీలనగా తెలుసుకున్నటువంటి యెహోవా ఆనందిస్తున్నాడు అని వచ్చాడు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి సంగతులను మనం పరిశీలించకపోయినా, గ్రహించకపోయినా, తెలుసుకోకపోయినా దేవుడికి మనలో ఏమీ లేదు, ఆనందం లేదు, ఉండదు. కాబట్టి దేవుడు ఆనందించాలి అంటే మనం ఖచ్చితంగా ఈ పని చేయవలసిన బాధ్యత అందరి మీద ఉన్నదే కావాలని బోధిస్తుంది. కానీ ఈ విషయంలో మనం తెలియట్లేదు, తెలుసుకోవట్లేదు, పరిశీలించట్లేదు, గ్రహించుకునే ఆలోచన లేదా. కాబట్టి ఇవన్నీ చేయకపోతే మనకెవరు తెలియదు, దేవుడు తెలియదు. ఇవన్నీ చేయకపోతే మన దేవుడు ఎవరు తెలియదు. కాబట్టి ఎవరు తెలియాలనుకున్నాడు దేవుడిని? ఎవరు దేవుడు తెలియాలి మనకి. కాబట్టి గ్రంథంలో మనకు యెహోవా దేవుడు కనిపిస్తారు, యేసు క్రీస్తు కనిపిస్తారు, తర్వాత పరిశుద్ధాత్మ మనకు కనిపిస్తున్నారు. కానీ పాత నిబంధనలో దేవుడు, కొత్త నిబంధనలో దేవుడు వస్తారా? నిబంధనలు మారుతున్నాయి. ఆ నిబంధనలు మార్చిపెట్టాము దేవుడే. ఆ నిబంధనలకు మధ్యవర్తం చేసిన దేవుడే. మరి నిబంధనలు చెప్పి పాత నిబంధనలు యెహోవా ఇప్పుడు యేసు క్రీస్తు రావడానికి కుదరదా? కానీ అట్లాంటి మాయవాళ్ళతో ప్రపంచానికి ఏనాడు చేస్తారు పోలీసు సేవలో కాబట్టి లేఖనాలు అడుగుతారు. కాబట్టి ఈ ప్రభుత్వం మీద ఏమంటారంటే దేవుడు, కాబట్టి ఆయన ఏం తెలుసుకోవాలంట? 100 గంటలు 3 గంటలు పెడితే కీర్తనలను 100 గంటలు 3 పెడితే యెహోవాయే దేవుడని తెలుసుకోండి అంటే చెప్పొచ్చాడు. భూమి మీద వస్తు నీతి న్యాయాలు జరిగిస్తున్న యెహోవాని నేనే అని గ్రహించి పరిశీలనగా తెలుసుకోవడం బట్టి నేను సంతోషిస్తాను, ఆనందిస్తానని మాట్లాడుతున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే యెహోవాయే దేవుడని తెలుసుకోండి. యెహోవా దేవుడిని తెలియకపోతే ప్రభుత్వం కూడా తెలియదు. ఇంకా ఎవరు పరిశీలిస్తారు, ఎవరు గమనిస్తారు, ఎవరు గ్రహిస్తారు? గ్రహించేటువంటి ఆలోచన వారు పొందడం కావాలని ఖచ్చితంగా బోధిస్తుంది. కాబట్టి దేవుడే. ఆ దేవుడు ఎవరైనా మనం పరిశీలించాలంటే యెహోవా దేవుడిని మనమే కాదు ప్రపంచంలో తెలుసుకోవాలని జరుగుతున్నాడు. కానీ బైబిల్ పట్టుకొని ప్రార్థన వారికి దేవుడు అర్థం కాకపోతే బైబిల్ పట్టుకొని ప్రార్థన వారికి నిజమైన దేవుడు అర్థం కాకపోతే మరి అసలు లోపంలో జరిగే అర్థమయ్యే చేసేదే. కాబట్టి యెహోవా దేవుడు కాలాలు మారచ్చు, యుగాలు మారచ్చు, నిబంధనలు మారచ్చు, ప్రవక్తలు మారచ్చు. దేవుడు దేవుడు ఒకటే. ఆయన ఎవరంటే యెహోవా దేవుడిని మనకు పోషిస్తుంది. కాబట్టి యెహోవా దేవుడిని మనమే కాదు ప్రపంచంలో తెలుసుకోవాలనుకుంటున్నాడు అనే విషయాన్ని పోషిస్తుంది. కాబట్టి మానవులంతా మనకు భూమి మీద పుట్టి దగ్గర నుంచి అనేకమైనటువంటి పనులు జరుగుతూ ఉంటారు. ఆ పనులన్నీ శాశ్వతంగా ఉంటాయా? ఉంటాయా? ఏవి ఉండవు. మనం చేసినా, మన పిల్లలు చేసినా, ఎవరు చేసినా మనం చేసిన పనులు ఏది శాశ్వతంగా ఉండదు. మరి శాశ్వతంగా ఉండేది ఎవరి పని? మన పని మనకు అర్థమయ్యేట్టుగా దేవుడికి అర్థమవుతామంటే అర్థం కావట్లేదు. కాబట్టి దేవుడు చేసేటువంటి పనులన్నీ, ప్రయత్నాలన్నీ కూడా ప్రతి మానవుడు తెలుసుకోవాలని శాస్త్రంలో వచ్చాడు అని మనకు తెలుసుకునే సమయం లేకపోయా, గ్రహించే సమయం లేకపోయా, పరిశీలించే సమయం లేకపోతే ఇంకేదో
ఇంకేం తెలుసుకుంటా ఇంకేం చేయడం రాష్ట్రమే లేదా. కాబట్టి దేవుడు చేసే ప్రతి పని కూడా శాశ్వత కాలం ఉండేదనే విషయం చూడకుండా మనకు తెలుస్తుంది. ఆసక్తికరంగా మనం తెలుసుకోవాలని తెలిసి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రీతిగా రాయబడింది. పరిశుద్ధ గ్రంథంలో ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 14వ భాగాన్ని, దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకుంటుని. ఎవరు తెలుసుకున్నారు కదా? దేవుడు చేసే పనులన్నీ ఎలాంటివి? శాశ్వతమైనవి అని నేను అనుకుంటున్నాను. శాశ్వతమైన అర్థమేంటి? దేవుడు చేయు పనులన్నీ శాశ్వతము అన్నాడు. ఇప్పుడు అంటే ఏంటి శాశ్వతమైనవి? ఏంటి శాశ్వతమైన అర్థమేంటి? శాశ్వత కాలం అర్థమేంటి? చాలా కాలం ఉండేవి. మనం వెళ్ళినా, మన పితరులు వెళ్ళినా, మన ముందు వెళ్ళినా, మన ఎరువు వెళ్ళినా, ఎవరైనా వెళ్ళనవి శాశ్వత కాలం ఉండేవి. కాబట్టి ఈయన ఎందుకు మాట్లాడాలంటే ఆకాశాన్ని, భూమిని, అందులో ఉన్న సమస్తాన్ని కూడా నిశ్చయంగా పరిశీలించిన వ్యక్తి జ్ఞానేశ్వరుడు. ఆయన సమస్తాన్ని పరిశీలన చేస్తే ఆయన అర్థమైంది ఒకటే ఒకటి. ఏం చెప్పండి? ఏమండి? ఒకటే అర్థమైంది ఆయనకి. ఆయన మొత్తాన్ని కాసి వస్తే తేలిన పదార్థం ఇదే అన్నాడు. 12వ మాటలో ప్రసంగి ఎలా సెలవిస్తున్నాడు? వ్యర్థమన్నాడు, సమస్తము వ్యర్థమని చెప్పించాడు. ఎవరు చెప్పిన వాళ్ళ? జ్ఞానేశ్వరుడు చెప్పాడు. ఏమని? వ్యర్థం వ్యర్థం వ్యర్థమే అన్నాడు. అంటే అర్థమేంటి? ఈ భూమి మీద ఉన్న ఏది ఉపయోగకరమైనది ఏమీ లేదు, అన్ని వ్యర్థమే చెప్పించాడు. అన్ని పరిశీలన చేసిన ఏమంటున్నారు? ఇంకా దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకున్నా. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతమని నేను తెలుసుకున్నాను. మరి దేవుడు చేసే పనులన్నీ శాశ్వతమని ఎంతమంది రావాలి? శాశ్వతమైనవి అర్థమేంటి? ఎక్కువ కాలం ఉండేవి. అశాశ్వతమైన అర్థమేంటి? కొంతకాలం ఉండేవి. కొంతకాలానికి ఉండేయో కొంతకాలానికి ఉండేయో మీకు తెలుసా? కొంతకాలం ఉండేవి అంటే కొంతకాలం ఉండి కనబడకుండా పోయి, ఎంతకాలం ఉన్నా అలాగే ఉండేవి. ఉన్నాయా? ఉన్నాయి కదా? శాశ్వత ఏమీ లేదా? ఏమంటే లేదా? అయితే పాత నిబంధన గ్రంథంలో నిశ్చితంగా పరిశీలించినటువంటి జ్ఞానేశ్వరులను చేసుకున్నాడు. ఏం చెప్తున్నాడంటే దేవుడు చేయు పనులన్నీ శాశ్వతంలో అన్నాడు. ఇదే సమాధానం గురించి అప్పుడు మాట్లాడుతున్నాడు. నిత్యమైనవి అంటే దృశ్యమైనవి అంటే అర్థమండి? దృశ్యమైనవి అదృశ్యములని, అదృశ్యమైనవి నిత్యములు అని చెప్పొచ్చాడు. ఒక్కసారి ఆ మాట చదివిన తర్వాత చేద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన ఈ మాట చెప్తారని ప్రవాసం చెప్తున్నాం. 4వ అధ్యాయం 18వ భాగాన్ని 4:18 క్షణమాత్రము మా సులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమను కలగజేస్తున్నది. ఏదనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అదృశ్యమైనవి అర్థమేంటి? అదృశ్యమైనవి అర్థమేంటి? కంటికి కనిపించనివి అదృశ్యమైనవి. దృశ్యమైనవి అంటే కంటికి కనిపించేవి. అక్కడ పూర్వపాలన ఏకీభవించేటప్పుడు కంటికి కనబడేది ఏదైతే ఉందో అవి శాశ్వత కాలం ఉన్నావు అని వచ్చాడు. ఏదైతే కంటికి కనిపించడం లేదో అది శాశ్వతం అన్నాడు. దానిలో ఒక్కటే మీకు తెలుసా? దానిలో ఒక్కడే మీకు తెలియదా? కంటికి కనబడకుండా శాశ్వత కాలం ఉండేది అనేసి ఒక్కడో తెలియదా? దేవుడు మనల్ని ప్రేమించి పాటించిన జీవాత్మ. రెండవది
దేవుడు, మూడవది పరలోకంలో జరిగే జీవం. వీటిని కనిపిస్తున్న వాళ్ళకి మన కంటికి కనిపించుకున్నా, మన కంటికి కనిపించుకున్నా ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవి శాశ్వత కాలం ఉండేవి. మన కంటికి ఏదైతే కనిపిస్తున్నాయో అవి కొంతకాలం మాత్రమే ఉండేవి. అప్పుడు అన్నాడు దేవుడు చేయు పనుల నీరు శాశ్వత కాలం ఉంటాయని నేను తెలుసుకున్నాను అన్నాడు. ఇవాళ మనమే తెలుసుకున్నాము, కంటికి కనబడే వాటి మీదే మన ప్రేమని, మన నమ్మకాన్ని మనం పెంచుకుంటూ వాటి చుట్టూ తిరుగుతున్నాడు తప్ప కనపడని వాటి వరకు మనం ఏనాడు ప్రయోగాలు చేయట్లేదు. ఇక్కడ కంటికి కనిపించడానికి ఎంతకాలం హత్తుకొని జీవించినా ఏదో ఒకదైనా దాని వివరంలో నిలుపు పెట్టాల్సిందే. కానీ కనబడకుండా ఉన్న వాటిని బ్రతికితే అది శాశ్వత కాలంలో దేవుడి దగ్గర చేసే విషయాన్ని ఇక్కడ మనం అనుభవిస్తున్నాం. కానీ మన వాటి మీద ఆలోచన చేయడం, ఏదైనా మన కళలకు కనబడితేనే దాన్ని మనం నమ్ముతాం, దాని గురించి మాట్లాడతాం, దాని గురించి మనం వివరణ చేస్తాం. కాబట్టి కనబడకుండా ఉన్న దేని గురించి కూడా మనం మాట్లాడతాం. ఈ భూమి మీద మనిషి యొక్క సర్వాయుష్గా ఆగుతాడు. బయలుదేరడం ప్రకారంగా 90 ఉన్నాడు కదా, నరుని యొక్క ఆయుష్ కాదు 70 సంవత్సరాలు, అది బలం కదా 80 సంవత్సరాలు. అయినలో వాటి వైపు ఆయాసం అంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అంటే ఇప్పుడు మీద డబ్బులు బతకడానికి ఆస్కారం, తేలు ఉందా? అనేకం ఉందా? లేదు. ప్రతి మానవుడు బ్రతకాలన్నా చనిపోవాలన్నా ఎవరి చేతుల్లో ఉన్నాయి? దేవుడి చేతుల్లో ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాం? పరిభాషలో ఏమంటాం? తక్కువ సమయానికి వెళ్ళిపోయినటువంటి ఏమంటాం? ఏమంటారు? నిజంగా ఈ భూమి మీద మానవుడు ఎంతకాలం తినాలో, ఎన్ని కోట్ల తినాలో, ఎంత తినాలన్నది ఎవరు లెక్కలే, మనకు లెక్కలేదు. ఎందుకంటే అట్లా వాడతాం, ఇంత విజయంతో వెళ్ళిపోతా ఉంటాం, అన్నింటినీ సాగలుగుతాం, మర్చిపోతాం. కానీ ఈ భూమి మీద జీవించే ప్రతి మానవుడు ఎంత కాలం ఉండాలో ఖచ్చితమైనటువంటి లెక్క ఉండాలి. ఇప్పుడు దాకా 139 నియమింపబడిన దినములలో ఒకటైనా కాకపోతే నీ గ్రంథంలో నా బ్రతుకు దినముల నీవు లిఖితములాయను. ఎక్కడ దినాలు? తల్లి గర్భము నుండి భూలోకంలో పడక నుండి నియమింపబడిన దినములో ఒకటైనా కాకపోతే నీ గ్రంథంలో నా బ్రతుకు దినముల నీవు లిఖించబడ్డాయి. అంటే ఎగ్జాంపుల్గా మనం పౌడర్ లేదా సబ్బు లేదా పారాసెటమాల్ టాబ్లెట్ ఏదో ఒకటి మొత్తానికి ఏదో అటు తిప్పి ఎక్స్పెరిమెంట్ చూస్తాం. మానవుడు కనిపెట్టినటువంటి దానికే ఖచ్చితమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్స్పెరిమెంట్ ఉన్నాడు. ఈ భూమి మీద మానవ జీవితానికి అలాంటి ఎక్స్పెరిమెంట్ లేదు కదా. ఖచ్చితంగా దేవుడు నిర్వహించాడు. మనిషి ఎంతకాలం బ్రతకాలం దేవుడు నిర్వహిస్తాడు, అంతకాలం నిర్వహిస్తాడు. ఒక్క పూర్ణగా ఉన్న ఛాన్స్ దేవుడికి ఇవ్వడం. అది నీ ఐశ్వర్యాన్ని బట్టో, అది నీ కీర్తిని బట్టో, నీ అధికారాన్ని బట్టో, వేటిని బట్టో దేవుడికి వాటిని ఇవ్వడం. అలాంటి భూమి బతుకుతున్నాము అంటే దేవుడు ఏం చేశాడు? ఏం తెచ్చేశాడు? ఆయుష్ కాలాన్ని దేవుడు తెచ్చేశాడు. ఆ ఆయుష్ కాల విషయంలో మనుషుల యొక్క మనసు ఎలా ఒకసారి కీర్తనలో 38 నా అంతము ఎట్లున్నది దీనంతము ఇవాళ క్రైస్తవుల ఆలోచన లోకాంతం మీద ఉంది. ఏదో లోకాంతం గురించి పడేది ఎవరి జీవితం అంతం గురించి అడుగుకోండి, అది చేయం. లోకాంతం గురించి పడే అవసరం లేదు. అదుకున్నాడు
తెలియదు. ఎట్లున్నవి? నా తెలుగుల ప్రమాణము ఎంతైనది నాకు తెలుగుము అన్నాడు. నా తెలుగుల ప్రమాణము నాకు తెలుగుము అన్నాడు. ప్రమాణం ఏంటి? ప్రమాణం ఏంటి? నా తెలుగుల ప్రమాణము నాకు నేర్పు అన్నాడు. ఏంట ప్రమాణం అంటే? ప్రమాణం అంటే నా తెలుగుల ప్రమాణము నాకు నేర్పు అన్నాడు. ఎంత వచ్చింది? నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవడం. మనిషి ఇప్పుడు కూడా ఆయుష్కాలం మనసు పెట్టడం. ఎప్పుడు ఆలోచన చేస్తారంటే ఎవరైనా సరిపోయారో చెప్పినప్పుడు లేదా సరిపోయే వారిని చూసి వచ్చినప్పుడు ఆలోచన చేస్తారు. వాళ్ళు పోయారు బతుకున్నాడు సార్ తప్ప ఈ భూమి మీద అటు ఆవిష్కారాన్ని దయచేసింది దేవుడిని. నా తెలుగు ప్రమాణం నాకు తెలియజేయించిన ప్రకారంగా ఆ తెలుగు ప్రయాణాన్ని ఎంత అమ్మాయిగా తెలుసుకోవాలని తాపత్రయంటే ఈనాడు దాన్ని ఆలోచన చేయమా? ప్రమాణం అంటే తెలుసా? నా తెలుగు ప్రమాణం ఎంతైనా నాకు తెలుసుకోవాలి. అంటే దినములు అనేవి రోజులు దేవుడికి ఇచ్చింది జీవితం. కాబట్టి ఆ దినాలలో జీవించేటువంటి జీవితం యొక్క విలువ, దాని ఘనత, ఆధిక్యత ఎంతో నాకు తెలుగుకున్నాడు. ఆయన చెబుతాడు లేఖనాల్లో అలా జీవించవచ్చు, ఇలా జీవించకూడదు, అలా మాట్లాడవచ్చు, ఇలా మాట్లాడకూడదు, అలా మాట్లాడవచ్చు, ఇలా రావకూడదు. లేఖనాలు విధిగా ఆయన ఇప్పుడు తెలుగుతూనే ఉంటాడు. లేఖనాలు తెలుగుతూ ఉన్నా తెలియనట్టుగా ఎరగనట్టుగా నటించేటువంటి గొప్ప క్రైస్తవ సమూహాన్ని మనం సమాజంలో చూస్తున్నాం. ఆయుష్కాలం ఎంతన్నాడు? నా ఆయుష్కాలం ఎంత అల్పమైనదో అన్నాడు. ఎంత ఆయుష్కాలాన్ని వర్ణించిన దేవుడు ఏమన్నాడు? ఆయుష్కాలం ఎంత అల్పమైనదో అన్నాడు. దేవుడు ఏ రీతిగా వాడాడు? ఏ రీతిగా వాడాడు? మనిషి జీవితం గట్టి భూలాంటిది అన్నాడు. మనిషి జీవితం ఆవిరి లాంటిది అన్నాడు. నీటి మీద పొరలాంటిది అన్నాడు. నీడ లాంటిది అన్నాడు. గట్టి భూలాంటిది అన్నాడు. ఇవి మీద యాత్రికులకు తెచ్చాడు. ఇన్ని వాస్తవాలు మనకు అర్థమవుతున్నా నీకు ఆయుష్కాలం మీద దాని విలువ అనే వాటి మీద మనకు అర్థం కాకుండా మనం సహజంగా దేవుడు ఆలోచన చేస్తామంటే సహజంగా నా ఆయుష్కాలం దేవుడు నాకు ఇచ్చాడు, ఆయుష్కాలంలో నమ్మకంగా దేవుడి నెలకొల్పే జీవించాలన్నటువంటి ఆ విషయాన్ని విడిచిపెట్టి ఇది అంటే ఆయుష్కాలం సకలానికి పోయినా మన ఆయుష్కాలం దేవుడు వాళ్ళ జీవితం నరకానికి వెళుతున్నా మనకు తప్పని చెప్పండి. మనకంటే మనకు లోకానికి 10 రోజుల తాపత్రయం మీరు దీనిలా వచ్చారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట రాయబడింది. 28వ వచనంలో ఈ మాట ఇది రాయబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణములకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించును రెండని చెప్పడం ద్వారా రేపేమి సంభవించదో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు ఏమండి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే అన్నాడు. నాకు అర్థమైందా? మన జీవితం ఆవిరి వంటిదని, మన జీవితం నీటి మీద పొగలాంటిదని, ఆవిరి లాంటిదని, గడ్డి పువ్వు లాంటిదని, మనం నీడ
చెప్పాడని మన చుట్టూ ఎవరు చెప్పారు? కాసేపటికి ఎవరు కనుమరుగు అయిపోతారు తెలియదు. అలాంటి నీతి కూడా అభిలాష జీవితం కలిగిన మనము ఏం చేస్తున్నాం? నేడు రేపు పట్టణానికి వెళ్ళి అక్కడ సంవత్సరకాలు వేసివే సంవత్సరకాలం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించు రెండే గవర్నమెంట్ వేస్తున్నారు ఉన్నారా? నిజంగా రేపు కలుద్దామనే మాట్లాడుతున్నాం. ఏమో తెలుసా? రేపు మనం కలుస్తామనే మాటకు ముందు కూడా మనం ఏమన్నా తెలుసా? నిద్రపోయే ముందు కూడా రేపు మన మనసు మొదలే తెలుసా? ఏమడాలి? రేపు ఈరోజు కొడుకులని కూడా ఎక్కడ చూడాలన్నా, ఈరోజు మాట్లాడిన వ్యక్తులు మీరు మాట్లాడాలన్నా ఏం కావాలి? ఆయుష్ కావాలి. కాబట్టి అది ప్రభు చిత్తమైతే, అది దేవుని చిత్తమైతే మాట ఖచ్చితంగా మాట్లాడదు తప్ప అలా కాకుండా వృద్ధావసరంగా కాలేస్తే ఎవరు దేవుని అధికారం మీద నీకు నమ్మకం లేని విషయం మర్చిపోకండి. కాబట్టి నేడు రేపు వ్యాపారం ఏమవుతుంది? ఏమనుకున్నాడు? ఎవరు మాట్లాడబడింది రాయబడింది కనుక మనం ప్రభు చిత్తమైతే బ్రతికి ఉంది అది ఇది చేతుమని చెప్పుకోవడంలో ఉన్నాడు. ఖచ్చితంగా ఆ మాట ఎవరైతే మాట్లాడతారో వారి జీవితం విలువ అర్థమైనట్టు. దేవుని చిత్తమైతే మాట ఎవరైతే మాట్లాడతారో వారికి విలువ అర్థమైనట్టు. విలువ అర్థం కాకపోతే ఆ పదాలు తినలేము. కాబట్టి మనం ఎంత ప్రార్థించేవారైనా, మనం ఎంత ఆరోగ్యమైనా, మనం ప్రతి సందర్భంలో ప్రభు దేవుని చిత్తానికి లోబడి జీవించాలి. ఏదో గొప్పగా ఎన్ని తెలిసినా ఏది నిశ్చితమైనది గొప్పగా గంట సమావేశం మాట్లాడడం లేదు. ప్రతి క్షణంలో, ప్రతి నిమిషంలో, ప్రతి రోజులో, ప్రతి వారంలో, ప్రతి నెల, ప్రతి సంవత్సరంలో ఆ దేవుని చిత్తమేదో పరీక్షించేవారుగా, ఆ దేవుని చిత్తానికి లోబడేవారుగా నువ్వు మీద ప్రకారం అంటున్నాడు. కానీ మనం చేయం. మనకి మన ఆయుష్ మనం తీసుకెళ్ళట్టు 6 7 అత్యంత ఆ చేయాలని పరిధిలో ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా కాబట్టి ఉంటాడు. నా దినముల ప్రమాణము నాకు తెలియజేయి. నా ఆయుష్కాలం ఎంత అల్పమైనదో నేను తెలుసుకోవాలని కోరుకున్నాడు అన్నాడు. ఆ తెలుసుకోవాలా మనం ఇంటి మీద అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారే అన్నారు మానవుడు. ఆ ఆవిరి వంటి వారే అన్న మాటకి భయం కానీ సంతగా ఏమన్నా సంతాకంట ఏమీ లేదు. నేనే కదా మీరు ఎప్పుడు ఆయుష్కాలను దేవుడు ఇచ్చాడు. ఆయుష్కాలంతో కలిసి నేనే దేవుడిని, నేనే సూర్యుడిని, నేనే పొడుగులు అనుకుంటాడు. నువ్వు పొడుగులే కాదు, సూర్యుడే కాదు. ఎవరిస్తే ఏమయ్యావు? దేవుడికి ఆయన ఆయుష్కాలం ఇస్తేనే నువ్వు ఆయన ఆయుష్కాలను పట్టేస్తే నువ్వెలా చచ్చిపోయిన ఇంటి బయట, చచ్చిపోయిన కొంతసమయాన్ని గురు బయట అర్థమవుతుందా? బతికినంతగా ఊళ్ళో ఉంటావు. సరిపాలన తీసుకెళ్ళి పోయాడు. అడుగు చెప్పాడు వ్యర్థం చెప్పాడు. అంత వ్యర్థమే. దేవుడు చేసిన పనులని శాస్త్రున్నాడు. ఆ మానవ జీవితంలో శాస్త్రం ఏంటంటే దేవుడు మానవించినటువంటి జీవాత్మ శాస్త్రమైనది. ఆ జీవాత్మ శాస్త్రంగా ఉండదంటే నువ్వు దేవుడు వెతుకుతున్నావా? ఆ జీవాత్మ శాస్త్రంగా దేవుడు ఉండదంటే గ్రహించావా? పరమార్థాన్ని తెలుసుకున్నావా? దాని ప్రకారం నడవడానికి సిద్ధపడుతున్నాడు. ఏమి లేదు. అయ్యో అందరూ బ్రతుకుతున్నారు, మనం బ్రతుకుతున్నాం అంటే తప్ప నేను బ్రతికే బ్రతుకు విలువ ఉండాలి, నేను బ్రతికే బ్రతుకు ప్రమాదం తెలియాలన్న విషయం చదువుతున్నాడు. కాబట్టి మనం ఎవరో పని చేస్తాం. దేవుడిని పరిశీలించేవారు కానీ, గ్రహించేవారు కానీ, పరీక్షించేవారు కానీ మనకైతే లేదు. ఎందుకంటే మనకు అసలు సమయమే లేదు. ఉందా? మనకు సమయం లేదు. కానీ పరలోకంలో ఉన్న దేవుడు
కీర్తనలలో 14 చదవగా వివేకము కలిగి దేవుడి వెనకాల కలలేమో అని యెహోవా ఆకాశం నుండి నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలన చేసే సమయం మనకు లేకపోయింది. ఎవరి ఆ పరిశీలన చేసే సమయం మనకు లేకపోయింది. కానీ సర్వ సృష్టికర్త దేవుడు మానవులను పంపించి పోషించి గాలించి ఆడించి ఎన్నో ఇచ్చిన దేవుడు ఆయన పరిస్థితి అంటాడు. అన్ని తీసుకున్న మనకి ఏమీ లేదు, అన్ని తీసుకున్న మనకి ఏమీ లేదు. కానీ అన్ని ఇచ్చిన మాత్రం శ్రద్ధ కలిగి మనందరినీ పరిస్థితి చేస్తాడు. న్యాయపడరా లేవడరా? న్యాయపడరా లేవడరా? అన్యాయాన్ని నిలుపుతుంది మానవ జీవితం, న్యాయాన్ని నిలుపుతుంది దేవుడు. కాబట్టి అన్నాడు కదా, నీతి న్యాయము జరిగిస్తున్న యెహోవాను నేనే గ్రహించి పరిశీలనగా తెలుసుకున్న బట్టి నేను ఆనందిస్తున్నాను. దేవుడు వచ్చినాడు. మన జీవితాల మీద ఎన్నో దేవుడు ఏం లేదు, ఆనందం లేదు. మనందరి జీవితాలు మాట్లాడేటప్పుడు ఆయన వచ్చాడు. ఎవరైనా యేసుక్రీస్తు ఆయన వచ్చేవాడు మనసులో పరిగణ చేయడం. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన ఎందుకు ఎవరు ఆనందిస్తున్నారు? దేవుడు ఆనందిస్తున్నాడు. మరి మన మాట ఆనందించగలడు దేవుడు? దైవం దేవుడు చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తాడో సాతాను డ్యాన్స్ చేస్తాడు, వాటి భలే ఆనందం. దేవుడు చిత్త ప్రకారంగా జీవిస్తాడు, దేవుడికి ఆనందం. కాబట్టి యేసుక్రీస్తు దేవుడి మాట ప్రకారంగా జీవిస్తాడు. కాబట్టి ఈయన నా ప్రియకుమారుడు, ఈయన జీవితం ద్వారా నేను ఆనందిస్తున్నాను చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి మీద మనందరి జీవితంలో ఆనందం అంటే ఆయన ప్రతి క్షణం ఏం చేశాడు? ఆహారం మానేశాడు, నిద్ర మానేశాడు. ఏం చెప్పాడు? నా తండ్రి పనులు దొరుకుతుందే నాకు ఆహారం అన్నాడు. అంటే తండ్రి పనులు ఎప్పుడు ఎన్నడే మనకి ఎంత వయసు వచ్చిందో ఎవరో తెలుసు. మన జీవితాలకి ఎంత వయసు వచ్చిందో మనకు తెలుసు. ఆయన ఎందుకు తెలుసు దేవాలయంలో ఉండి నా తండ్రి పనుల మీద ఉన్నానని ఎంత వయసు చెప్పడానికి యేసుక్రీస్తు తల్లి అయినటువంటి మరియ, తండ్రి అయినటువంటి జోసెఫ్ అనగా యోసేపు ఎదుగుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని నీకు తెలియదా అన్నాడు. అప్పుడు ఆయన వేశారా? అప్పుడు యేసుక్రీస్తు వయసు ఎంత? ఆ మాట సమయానికి ఎంత? ఎగ్జాక్ట్ 12. తోడు మాట గారు సరే అవసరం రెండవ అధ్యాయము 3వ పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏకైనా యేసును పిలుచుకునేవారు. ఆయన 12 ఏళ్ల వాడు వెళ్ళినప్పుడు పండగ ఆచరించుకోవడం సొంత యేసుక్రీస్తుకు వెళ్ళాను. ఆ సమయంలో కనబడక తిరుగుతున్న సందర్భంలో యేసుక్రీస్తు మాట్లాడుతున్న వాటిని చూడసారి 40 భాగాన్ని ఆయన యేసుక్రీస్తు మీరేలా నన్ను వెలుగుతుంది, నేను చూడండి నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరగరా అన్నాడు. అంటే 12 సంవత్సరాల వయసుకి ఆయన ఏమన్నది? దేవుడు ఎవరో, దేవుడు చంద్రమేదో, దేవుడు ఉద్దేశం, దేవుడు పని ఏదో ఇవాళ మన 12 అలాంటి 12 వచ్చినా ఎన్ని అలాంటి 12 వచ్చినా వ్యర్థ దేవుడు జీవితాడు ఉపయోగంగా ఉండాలి. దేవుడు బాగుంటాడు. కానీ కాలానికి పాఠాన్ని సమయానికి బుద్ధిని సంపాదించాలి. కానీ బుద్ధి లేదు, జ్ఞానం లేదు ప్రపంచాలి. కాబట్టి ఆ బుద్ధి జ్ఞానం విషయం ఎవరు ఉన్నాడు? వాటి ఉండదన్నాడు. ఏంటి వాటిలో మీరు ఉండదన్నాడు. ఎటువంటి అలాంటి బుద్ధి జ్ఞానం గాఢలాగా కచ్చగడలాగా మీరు ఉండదు అన్నాడు.
కాబట్టి ఏదో భూమి మీద బ్రతుకుతున్నాం అంటే వాడు భూమి మీద బ్రతికి మనుషులే కాదు, అనగా భూమి మీద మనుషులే కాదు, ఏదో ఒక చేతిలో ఉంటుంది, మందులు అవుతున్నాయి. కానీ వాటికి విలువైన మన జీవితానికి ఏమన్నా ఖచ్చితమైన తేడా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకే దేవుడు తన స్వరూపాన్ని తన ఇచ్చాడు. కానీ ఇకసారి జీవితం దేవుడు తన ఉత్తరాన్ని కాలు మర్చిపోతాడు. కాబట్టి 12 సంవత్సరాల వయసులోనే ఆయనకు తండ్రిలో తెలియదు. ఇవాళ మనం ఎంతమంది ఆ తండ్రి గురించి ఆలోచన చేస్తున్నా? ఆరాధన తండ్రి మీద రామనే ఏమండి, ఆరాధన మంది తండ్రి మీద రామనేనా? నాదే కదా. నన్ను ఎక్కడ చేయడం కదా. కాబట్టి ఆరాధనలో కూడా నీవైనా నేనైనా ఎవరైనా సరే అది తండ్రి మరి బాబాకి ఎంతమందికి అర్థమైంది? కారణం 12 సంవత్సరాలు యేసు తీసుకుని అర్థమైంది. ఇవాళ 10 సంవత్సరాలు అలాంటి పనులు ఏమున్నాయి మన దగ్గర? తిన్నాయి అలాంటి పనులు ఏమున్నాయి? అయినా కూడా అర్థమవుతా. ఆదివారం ఆరాధన అనేది నాది కాదు, ఆ తండ్రి మరి భారం బాధ్యత నేడు ఎంతమందికి కూడా బాధ్యత చెప్పండి. ఈ మనసాక్షికి తెలుసు ఎన్ని పనులు మన దగ్గర ఉన్నాయో, ఎన్ని పనులు మనం దేవుడికి ఎలా ఉంటున్నాం అనే విషయాన్ని ఎవరు ఆలోచన చేయలేదు. ఎందుకు చెప్తున్నారండి? మనతో భూమి మీద దేవుడి మెహకరంగా ఈ జీవితం ఎలా ఉందో అలా ఉన్నదాన్ని బట్టి దేవుడు తిరిగి మనం ఏర్పడుతున్నాడు. నేను ఇక్కడ రైతు గురించి మీరు ఆలోచన చేస్తే, రైతులు వరి పంట వేస్తాడు, వరి విత్తనాలు వేస్తాడు, కోసే సమయానికి ఏమవుతాడు? దొరకవుతాడా? ఒరే అవుతాడు. కాబట్టి మీరు ఈ భూమి మీద బతికిన కాలంలో భక్తిహీనత ఉంటే ఎంతో ఆ భక్తిహీనత అడ్డీ ఉందని పోయాల్సి వచ్చింది. భక్తి అనేటువంటి క్రమం అనేటువంటి ఉంటే దాని మనం చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఈ భూమి మీద బ్రతుకుతున్నామన్న పేరు పాడబడ జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది. మృతుడివే చూపిస్తుంది కదా. పేరు బ్రతకద్దు, పేరు పేరుడు కావద్దు, పేరు కావద్దు రావద్దు. దేనికోసం రావా? పేరు కోసం రావద్దు. దేవుని మహిమ కోసం మాత్రమే నీ సమయాన్ని, నీ దేహాన్ని, నీ ధనాన్ని దేవుని మహిమ కోసం ఒకే ఒక కారణం కోసమే నువ్వు దేవుడి దగ్గర రావాలి. కారణం ఏం చెప్పినా నేను పెట్టాను దేవుడి దగ్గర. కాబట్టి గ్రంథపరంగా ఈ భూమి మీద ప్రతి మానవ జీవితం అల్పమైంది. ఆ అల్పమైన జీవితం 70 సంవత్సరాలు 70 సంవత్సరాలు కావాలి. అల్పమైన జీవితంలో మన ప్రయాసం సంపాదించినప్పుడు అల్పకాలమైనటువంటి జీవితం 70 సంవత్సరాలు 70 సంవత్సరాల గ్రంథాలు పోషిస్తుంది. ఈ 70 సంవత్సరాల్లో మనం ప్రయాసపడి సంపాదించేది ఏంటి చెప్పండి? మనకు ఇష్టమైంది దేవుడికి ఏమైంది? ఒకటే ఏంటి చెప్పండి? మనకి ఇష్టమైంది దేవుడికి ఏమైంది? యాక్చువల్గా పాపం ఏం చేస్తాం? ప్రయాసపడి బదులు కింద పడి మీద పడి దొరతా చేసి సంపాదించేది పాపాలు కూడా ఎంతవరకు రాదు. ఏమండి? పాపాలు సంపాదిస్తాం. ఆ పాపం చేసిన మానవుడు ఏం చేయాలా? ఆ పాపాలు మానవుడికి ఏం చేయాలా? నేను ఎంతో ప్రయాసపడి ప్రయాసపడో ఏదో గురించి పాపాలు చేశా, ఆ పాపాలు చేసిన రాజీవితానికి పరిష్కారం ఎక్కడ ఉన్నది విషయంలో తెలుసుకున్నాను కదా ఉందా? కాబట్టి నేను పాపం చేశా, నా పాపాలను క్షమించే అధికారం ఎవరి దగ్గర ఉంది? నా పాపాలను క్షమించే అధికారం ఎవరి దగ్గర ఉంది? కోర్టు దగ్గర ఉన్నాయా? ఆయన దగ్గర ఉన్నాయా? జడ్జి దగ్గర ఉన్నాయా? రాష్ట్ర దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గర? నేను చేసిన పాపాలు ఎంత పెద్దమైనా ఎంత గొప్పమైనా సరే నేను చేసిన పాపాలు క్షమించే అధికారం దేవుడు గర్వించాడు. యేసు విషయంలో ఒకసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం చూడండి. ఫస్ట్ దర్శనంలో మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ భాగాన్ని, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ భాగాన్ని
పాపములో ఉన్న పాపముతో ఉన్న ప్రతి మానవుడికి కలిగాడు. ఏమని? మన పాపాలను రక్షించగలిగి క్షమించగలిగిన అధికారం మనిషి కుమారుడు దేవుడు ఇచ్చాడని విషయం ప్రతి వారికి తెలుసుకోవాలని అడుగుతున్నాడు. ఇవాళ ప్రపంచంలో ఉన్న ప్రతి వారు యేసు దగ్గర రాసిన కారణం ఒకే ఒక కారణం. చాలా తెలియజేశారండి. మనంతా యేసు దగ్గర రావడం కారణం ఒకే ఒక కారణం. ఏ కారణం? మన పాపాల భారాన్ని దించగల అప్పుల భారాల్లో, ఉద్యోగ భారాల్లో, పిల్లల భారాల్లో ఏదో ఒక భారాన్ని నమ్మి యేసు దగ్గర చేత అవకాశం కూడా తెలుస్తుంది. కానీ ఇవాళ 99 మంది క్రైస్తవ ప్రజలు ఏదో ఆశించు యేసు దగ్గర ఇస్తాడు, వాళ్ళు ఇస్తాడు, పిల్లలు ఇస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, ఏదో ఒక సమానమైన ఆశీర్వాదం ఇస్తాడు యేసు వివరాలు. చాలా మోసం. అది కారణం కదా. యేసు దగ్గర కారణం ఏంటంటే మన పాపాలను క్షమించి మనం పవిత్రంగా చేయడం ఆయన విషయాన్ని గుర్తించి ఆ సంగతి తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఆయన తెలుసుకున్నావా? తెలుసుకున్నాం. అవసరమైంది ఎంత దూరం ఉందో తెలుసుకుంటాం. అర్థమవుతా? మన భౌతిక సమానమైన జీవితానికి అవసరమైంది ఎక్కడంటే ఏడాది తెలుసుకుంటాం. మనకు అవసరమైంది కాబట్టి అది ఏడాది తెలుసుకుంటాం. మనకు అవసరం లేదు కాబట్టి పక్కనే ఉన్నా తెలుసుకో. అర్థమవుతా? కాబట్టి ఈ భూమిలో మనం భౌతిక సమానంగా మనలో ఏమి తెలుసుకుంటాం లేదు, కానీ ఆత్మ సమానమైన శాశ్వత కాలంలో జీవితాన్ని తెలుసుకోవాల్సింది. మన పాపాలను క్షమించగలిగిన కాలం యేసు దగ్గర ఉందని తెలుసుకోవాలి. అని తెలుసుకున్నామా? అదే ఆయన లోకంలోకి వచ్చారు, కానీ లోకం ఆయన తెలుసుకోలేదు అన్నాడు. తెలుసుకోకపోతే ఆయన తప్పు కాదు. తెలుసుకోకపోతే ఆయన పంపించే తప్పు కాదు. తెలుసుకోలేదు అంటే అది నీ అజ్ఞానం, అది నీ వివేకం, అది నీ దరిద్రం. అర్థమవుతా? నిజంగా లోకం ఆయన తెలుసుకోలేదంటే తెలుసుకోలేదు. లోకంలో ఉన్న నువ్వైనా నేనైనా మనగాడే మన మించిన డాక్టర్ దగ్గర ప్రపంచంలో ఎవడో ఉన్నాడు. కాబట్టి అలసిందేమి కొన్ని ఏదో బెదిరించబడుతున్నాడు. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తులో ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడయ్యండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని ఆయన మీ నిమిత్తం దరిద్రుడు ఆయన చెప్పుకొచ్చాడు. ఆయన వచ్చిన కూడా తెలుసుకోవాలంటే మనకు ఇచ్చిన ప్రపంచంలో మన బాడీ కానీ మనం ఏ చూపిస్తున్నారు మనుషులందరూ పాపాలను క్షమించడానికి యేసు చూడు కారణించాడు. అయినా తెలుసుకోకపోతే ఆయన తప్పే కాదు. కాబట్టి మరి మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వశుద్ధికి స్వార్థపడించండి. తెలుసుకోరా, వింటారా, నమ్ముతారా, నమ్మరనేది మన పని అనేసాం. ఏంటి? సువార్తగా ఉన్న దేవుడి వాక్యం అనేసాం. ఇకంటే ఇది తెలుసుకోవద్దు. ఇతరులు ఏంటి మన పని? ప్రార్థన చేయవాడు దేవుడు కూడా మాట్లాడితే ఇంత ఒక్కరు అర్థం కాక నిజంగా సారిగా మన సరిపోయిన కుక్కలు ఎదుగుతుంటే అయ్యో అంటాం. రేపు మన జీవితాలు కూడా అట్లా రకానికి ఈడుస్తుంటే అర్థమవుతుంది. వాళ్ళు అర్థం కాదు మనకి. ఎందుకంటే మనకు అన్నీ ఉన్నాయి కదా, అన్ని కూడా నేను అర్థం కాదు. ఒక్కొక్కరు నిజాలు అర్థమవుతాయి. ఇప్పుడు భూమిలో అర్థం కాదు. కాబట్టి అలాంటి కొత్త తెలుసుకోవాలనుకుంటున్నా ఉన్నారు. కానీ లోకులందరూ కూడా యేసు క్రీస్తు రక్షణ తెలుసుకోవాలని కోరుకుంటున్నాడు అనే విషయంలో మర్చిపోకుండా ఈ లోకంలో వారికి వాక్యం తెలిసిందా తెలియకపోయినా ప్రార్థనకు వెళ్తున్నాను అంటే ఒకటే రాసిస్తారేంటి అది ఇంకేమన్నా చేయదు. అసలు వాక్యం ఏం తెలకపోయినా ఏమి తెలియకపోయినా అసలు రాకపోయినా ఏమో తెలిసి ఎట్లా
మనం సరిపోతాం ఎటు చూస్తారు అంటే భూమి మీద ఎటు చూస్తారు శివశక్తులు ఎటు చూసి ఇది నాకు అలాగే అనేటువంటి భ్రమ నిరుణయిస్తారే ఉంది. నిజంగా పదవిగా బైబుల్ పడుతున్న వాళ్ళంతా నీకు పదవిగా లేదా బైబుల్ పడుతున్న వాళ్ళంతా క్రైస్తవులేనా? ఇవాళ బైబిల్ పడుతున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు. బైబిల్ పడుతున్న వాళ్ళు క్రైస్తవులు కాదు. బైబిల్లో ఉన్న లేఖనానుసారంగా నీ జీవితాన్ని సరిదిద్దుకొని నడిచేవాడే క్రైస్తవుడు. ఇవాళ ఆమెకు తెలియదు. ప్రతి ఒక్క దగ్గర బైబిల్ ఉంటుంది. ప్రార్థన వచ్చిన దాని శాస్త్రం దగ్గర పండితుల దగ్గర చివరికి బ్రాహ్మణ్స్ గా పురోహితుల దగ్గర కూడా బైబిల్ ఉంటాయి. అయినా క్రైస్తవులా? చిన్నగా పడుతుంది. బైబిల్లో ఉన్నటువంటి లేఖనానుసారంగా నీ జీవితాన్ని సరిదిద్దుకొని దాని ప్రకారం నడవగలిగే వాడే క్రైస్తవుడు. దేవుడు కూడా క్రైస్తవుడు. ఆ క్రైస్తవుడు తప్ప లేఖనానుసారంగా క్రైస్తవుడు తప్ప ఆడవాళ్ళు క్రైస్తవుడు ఆకాశానికి ప్రతి వారికి పరమం కావాలని ప్రతి వారికి నిత్య జీవం కావాలని ఆశపడతాం లేదు. లేఖనం ఉంది కదా, ఆశపడే జీవితాన్ని ఆశపడుతున్నాడని అది భౌతిక సంబంధమైంది. పరలోకం అనేది ఆత్మ సంబంధమైంది. నిత్య జీవం అనేది ఆత్మ సంబంధమైంది. లోకంలో మానవుని ఇక్కడ ఒక క్రైస్తవునికి కావాల్సిన నిత్య జీవం దేవుడు చెప్పిన ఒక మాటలో క్రైస్తవునికి కావాల్సిన నిత్య జీవం అనేది దేవులో ఒకే ఒక దాంట్లో తెలియజేసింది. మానవుడు భూమి మీద బతకాల, కుటుంబం బతకాల. కుటుంబం బతకాలంటే ఇంటి యజమానుడు పురుషుడు పని చేయాలి. ఏమండి అతను చేసే పనులు ఏముంది? అది కష్టంగా సుఖమని నా ప్రిన్సిపల్ కాదు. అతను పని చేస్తున్నాడు. ఆ పనిలో ఏముంది? సాయంత్రానికి ఆయన పనిలో ఏముంది? డబ్బు ఉంది. ఏముంది? నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి ఆ కష్టానికి ప్రతిఫలం డబ్బుగా తెచ్చుకుంటున్నావు. ఓకేనా? అలాగే నిత్య జీవాన్ని పొందాలి అంటే ఆ నిత్య జీవం దేంతో ఇమిడింది? ఒకే ఒకటి. అందుకోసమే యోహాను 17లో మాట్లాడే అద్వితీయ సత్యదేవుడైన నిన్ను నీవు పంపినటువంటి యేసుక్రీస్తుని ఎరుడే నిత్య జీవం అంటాడు. ఎరగడం అర్థం ఏంటో? ఎరగడం అర్థం ఏంటి? ఎరగడానికి తెలుసుకోవడానికి చాలా వ్యత్యాసం ఉంది. ఎరగడం అర్థం ఏంటి? ఎదిగితే నిత్య జీవం అంటాడు కదా. ఎరగడం అర్థం ఏంటి? యోహాను 2:3 మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే ఆయన ఆజ్ఞలు గైకొంటేనే మనం ఆయన ఎరిగినామని చెప్తున్నాడు. అంటే ఆయన ఆజ్ఞలు గైకొనకపోతే నువ్వు ఆయన ఎరగలేదు. ఆయన ఎరగలేదు కదా, నీకేం లేదు? నిత్య జీవం లేదు. కాబట్టి ఆయన ఆజ్ఞ ఏమైంది? నేను ఈ గురించి చెప్పాను, చాలా చూశాను. మనిషి కష్టపడి పనిచేస్తున్నాడు, శ్రమ పడుతున్నాడు. ఆ శ్రమ అతను పడే కష్టం దేనికి మార్చుకోవడం? సాయంత్రానికి డబ్బుగా మార్చుకోవడం, ధన రూపీడికి వచ్చేసేస్తుంది. ధన రూపీడికి వచ్చేసేస్తుంది. ఇక్కడ ఆయన ఎరిగినామని చెప్పుకునే నీవు, ఆయన ఆజ్ఞ పాటించిన నీవు అది రూపం మార్చుకుంటే ఆ రూపం ఏమవుతుంది? ఆ రూపం మార్చితే ఆ రూపం ఎరిగినామని చెప్పుకునే నీవు ఆయన ఆజ్ఞ ప్రకారంగా గైకొంటుంటే ఆ ఆజ్ఞ ఏం చూపిస్తుంది? ఇప్పుడు ఆ ఆజ్ఞ నీకు ఏం చూపిస్తుంది? సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 50వ వచనం. మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుతున్నాను. నిత్య జీవాన్ని కావాలంటే ఏదైనా నిత్య జీవానికి వెళ్ళాలి అంటే ఏ ప్రొడక్ట్మైంది? ఆజ్ఞలు ప్రొడక్ట్మైంది. ఆయన ఆజ్ఞలు కైకొనకుండా ఆయన ఎరగకుండా సరిపాలన పెట్టేటువంటి పాపం ప్రార్థన అయితే ఎదుగా
లేదేం కాదని భూమి మీద బతికినగా నీ జీవితము ఆయన ఆజ్ఞలు కైకొనేవాగా, ఆయన ఆజ్ఞలు పాటించేవాగా, ఆయన ఏడువాగా భూమి మీద బతుకున్నగానేమో ఆయన తెలియదు, ఆయన ఆజ్ఞలు తెలియదు, ఆయన మాటలు తెలియదు. ఎంతసేపటి కాలంతా మాయ మాటలతో కావచ్చు చనిపోవడానికి ఇక్కడ సోపులు సోపులు వేసుకొని సోపు దేవుడికి చెప్తాడు. కాబట్టి ఇక్కడ నువ్వు వాక్యాసంగా కష్టపడి ఉంటే దేవుడు నీకు చెప్తాడు. కానీ ఇక్కడేమో నీ జీవితానికి మేము సంబంధం లేకపోయా సరిపోవడానికి దేవుడు చెప్తాడు. కాబట్టి ఆయన ఆజ్ఞ నిత్య చేయబోతాడు. ఆయన ఆజ్ఞ లేకపోతే ఆయన ఆజ్ఞలు పాటిస్తేనే అనుసరిస్తేనే దేవుడు నిత్య చేయబోతున్నాడు. నిత్య చేయబోయేది సంతోషానికి సిద్ధపడేవి కాదు. జనాలకు అర్థం కావాలి క్రైస్తవులకి కాదు. కాబట్టి క్రైస్తవులకి ఆజ్ఞ నిత్య చేయబోయేది ఎవరి శత్రువు లేదు. నిజంగా దేవుని ఆజ్ఞలో లేఖలో ఉన్న లేఖనాల్లో దేవుని ఆజ్ఞలో పాటిస్తేనే దేవుడిని నిత్య చేయబోతున్నాడు. ఆజ్ఞలు పక్కన పెడితే నేను నమ్మకపోతున్నాడు. కాబట్టి నువ్వు పక్కన పెడితే ఆయన పక్కన నువ్వు ఆజ్ఞలుగా ఉంటే ఆయన నువ్వు తీసుకుని పరమాలించుకుంటాడు. కాబట్టి ఈ భూమి మీద మానవ చేసే దారిని మాత్రమే తిరిగి మరొక కాదు దేవుడికి ఉంటారు. కాబట్టి మనమంతా కూడా క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా ఆ పాపం చాలా మంది ఉండొచ్చు, నిత్య జీవాలనే ఆలోచన ఉండొచ్చు. కానీ ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడతాయి అంటే కేవలం విశ్వాసం మీద మాత్రమే ఆధారపడతాయి. కాబట్టి విశ్వాసం ఎలా వస్తుంది? అప్పు తెచ్చుకుని వచ్చిందా? విశ్వాసం ఎలా వస్తుందండి? విశ్వాసం ఒక మానవుడికి ఎట్లా వచ్చింది? అప్పు తెచ్చుకుంటారా, వడ్డీ తెచ్చుకుంటారా, లేదా బోధ తెచ్చుకుంటారా? రాదుగా. ఎట్లా వచ్చింది? విశ్వాసం అనేది మానవుడికి ఎట్లా వచ్చిందంటే కాగా వినడం వలన విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం అనేటువంటిది క్రైస్తవ జీవితానికి పోవాలి. ఆ క్రైస్తవుడు ఏమన్నారంటే దేవుడు ఒక్కడే ఒకడన్నమా విశ్వాసానికి ప్రమాణాన్ని, దేవుడు ఒక్కడే ఒకడన్నమా యేసు కుమారుడు దేవుడు కుమారుడన్నమా పరిశుద్ధాత్మని ఆదరణగా సత్యములో ఇచ్చాడన్నమా యేసు క్రీస్తును అందరి నామముగా మరణించారు, సమాధి చేయబడి లేచారని నమ్మకాన్ని విశ్వాసంతో వచ్చారు. అది మాత్రమే కాకుండా ఆయన ఎవరైనా యేసు కుమారుడికి రక్తం చేత కలవడానికి సంఘంలో ఒకటే ఒకటన్నమా అది క్రీస్తున్నమా ఇవన్నీ ఒక విశ్వాసం ప్రాథమికమైనటువంటి లక్షణాలు. నేను విశ్వాసం ఉంచాలని చెప్పుకుంటే కదా. కాబట్టి ఆ దేవుడి కుమారుడు విశ్వాసం ఉంచువాడు ఏమో ఒకసారి యోహాను మొదలుగా 5:13 ఒకసారి యోహాను మొదలుగా 5:13 యోహాను మొదలుగా 5:13 దేవుని కుమారుని నామమును విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలవాలని తెలుసుకున్నట్టు నేను ఈ సంగతిలో మీకు భావిస్తున్నాను. విశ్వాసం వచ్చింది. ఆ విశ్వాసం వచ్చిన నీవు లేఖనాలనే ఏదైతే బాధపడుతున్నాయో, ఏదైతే పోతున్నాయో వాటన్నిటినీ విశ్వసిస్తేనే నిత్య జీవం. కానీ చాలా మంది కొన్ని నమ్ముతాం, కొన్ని నమ్మం, కొన్ని చేస్తాం, కొన్ని చేయమంటారు. అదంతా చాలా మంది విధానం. కానీ కొన్ని చేయడానికి వస్తారు కదా, అన్నీ చేయాలా? ఎవరిద్దరు సర్వ యుగాలలో దేవుడైనటువంటి యెహోవాను మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పాడు అంటే జరగాల్సిందే. ఎందుకంటే ఇక్కడ సగం చేస్తా సగం చేయడానికి కుదరదు. కాబట్టి అపోస్తలుడు అన్నాడు, నేను మీలో ప్రవర్తన చేస్తాను, అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలని చెప్పాడు. అన్ని విషయాలు ఆయన మాట అన్నాడు. కానీ అన్ని విషయాలు విన్నారా? వినరు. అన్ని విషయాలు అసలు యేసుక్రీస్తు కావాలా, బాప్తిసం కావాలా, ఆదివారం ఆరాధన కావాలా, ప్రబంధ భోజనం కావాలా, కానుకలు కావాలా, అన్నీ కావాలా. కానీ యేసు చెప్పిన మాటే చెప్పకపోతే విశ్వాసం ఎట్లా ఉంది? కొన్నింటిని నమ్మి కొన్నింటిని నమ్మకపోతే విశ్వాసం కాదని అవదని. కాబట్టి నిజంగా యేసుక్రీస్తు మరణించడం చనిపోయేది తిరిగి లేచడం ఆయన అందరి పాపాలను కలుస్తున్న వాళ్ళ రక్తాన్ని సిద్ధించడం ఎంత
నీ విశ్వాసం కానీ నీ విశ్వాసం కానీ బైబిల్ చెప్పలేదు. క్రైస్తవులకు అందరికీ ప్రామాణిక విశ్వాసం ఏంటి? ఒకే ఒకటే. ఆ విశ్వాసం ఏమవుతుంది అంటే ఈ వాస్తవాన్ని చెబుతుంది. కానీ చాలా మంది కొన్నింటిని నమ్ముతారు, కొన్నింటిని నమ్మరు, కొన్ని దర్శిస్తారు, కొన్ని దర్శించారు. నిజంగా బైబిల్లో ఉన్న వ్యవహారానికి ప్రమాణాలే పాటిస్తే ఇక లోకంలో పరవశంగా భూమి మీద కనబడినా కాబట్టి విశ్వాసాలకు అందులో చూసి నీ విశ్వాసం మీది నా విశ్వాసం కాదని చెప్పి మూఢనమ్మకంతో భూమి మీద కాల్చడం ఇబ్బంది లేదు. కాబట్టి ప్రియదేవుడు కదా అటు విశ్వాసం తెలిపిస్తుందంటే సగటి సగటి కాదు. కాబట్టి లేఖనంలో ప్రతి సత్యాన్ని మనం అనుసరించడం ఆశ్వాసం వెళ్ళే పని కూడా. కాబట్టి క్రైస్తవుగా దేవుడి పిల్లలుగా ఈ భూమిలో ఏ పని చేస్తున్నామో దాన్ని బట్టి దేవుడు మనకి ప్రతిఫలాన్ని దేవుడు చెప్తాడు. కాబట్టి మనం రోమిల ఏంటంటే దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించడం వారిని పిలిచాడు, ఎవరిని పిలిచినామో వారిని నీతిమంతులు పిలిచారు, ఎవరిని నీతిమంతులు పిలిచినామో వారిని మహిమపరచుకున్నాడు. భూమి మీద ప్రతికారం దయ్యాల భజన చేస్తే దేవుడు మన పర్వకాన్ని ఇవ్వడం, భూమి మీద ప్రతికారం దేవుడి భజన చేస్తే దేవుడి మహిమపరుస్తే దాని కాబట్టి ఈ భూమి మీద మానవుడు ప్రతిరత కాలంలో కొన్ని ప్రాథమిక సంగతులు కూడా తెలుసుకోకుండా, వాక్యాన్ని తెలుసుకోకుండా, వాటిని లోపడకుండా, గ్రహించకుండా, ప్రజలు చేయకుండా ఏదో క్రైస్తవులనే భావంలో ముందుకు పెడితే గుర్తించి శ్రీలో కంటే ఉంది కానీ ఏమండి ఎత్తులు ముద్దుగానే ఉంది కానీ తేడా ఏమి లేదు. కాబట్టి విలువ అది ప్రమాణం వాక్యం. కాబట్టి ఆ వాక్య ప్రకారం నీకు జీవితాన్ని సరిచేసుకోకపోతే నీ జీవితం లేదు, విలువ లేదు. గుర్తించి శ్రీలో గట్టి తెలుసా పక్క తెలుసు దానికి అదే మంచిది పడితే గట్టి తెలుసు పంట తెలుసు. కాబట్టి వాళ్ళ క్రైస్తవ పంట కూడా దిశలో పడితే తప్ప లేఖనమేదో లేక వేచవుతో దేవుడు ఎవరో కుమారుడు ఎవరో క్రీస్తు ఎవరో నిజమైన ఆలోచించే సగవేదో దశలో ప్రపంచం పెడతా ఉంటే తెలుసుకోవడానికి దేవుడు ఉత్తరవాది కానీ కాదు. తెలుసుకోవడానికి దేవుడు సంవత్సరం దయాన్ని దేవుడు దయచేస్తాడు. 2023 సంవత్సరంలో కొంతమంది తెలుసుకోలేకపోయారు. కానీ దేవుడు తన ప్రబోధాన్ని తెలుసుకొని 2024లో నిజమైన సత్యాన్ని సత్య సంఘాన్ని నిజమైన దేవుడు తెలుసుకుంటారంటే ఆలోచన దేవుడు కిరీటాన్ని దేవుడు మనం దయచేస్తాడు. 2024 సంవత్సరంలో కిరీటం దయచేస్తే ఏడా స్టెప్ లేదు. కాబట్టి ఇటు అవకాశం దేవుడు నీకు ఎదిగిస్తున్నాడంటే నీవు నీ జీవితాన్ని వాక్య ప్రకారంగా దేవుడు చిత్త ప్రకారంగా మార్చుకుంటామని ఆశించి నీ దేవుడు దేవశాతం కావాలని దేవుడు నీకు ఆ ఛాన్స్ ఇస్తున్నాడు. కానీ అది మనం ఏమనుకుంటున్నామంటే అది మనం అవకాశం అనుకుంటున్నాం. దేవుడు నాకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుడు అవసరం కోసం నీకు ఇచ్చాడు. కానీ మీరు అవకాశాన్ని తీసుకుంటావు. నష్టపోయేది నువ్వే నేను కాదు దేవుడు కాదు విషయం గమనిస్తూ ఈ లోపల క్రైస్తవులకు ప్రాథమికంగా తెలుసుకున్న సంగతులు తెలుసుకున్నప్పుడే ఇతర రకాలు పరిస్థితులు కాబట్టి ఇతర రకాల ఉద్దేశం కాదు. కాబట్టి మనం అందరం మార్పు పొందాలని దేవుడు మీ దీర్ఘశాంతం కలవాలని కాబట్టి ఇంకా ఎవరైనా సరే నిజమైన భావాన్ని తెలుసుకోకుండా దేవుని లోపడకుండా అంగీకరించుకోవాలంటే ఖచ్చితంగా వాక్యాన్ని సరిచేసుకోండి, తెలుసుకోండి. వాక్య ప్రకారం మన జీవితంలో సాధించుకుంటే ఆ వాక్యంలో మనకు భావం తీసుకురావడం. వాక్య ప్రకారంగా ఏ జీవితం క్రైస్తవ జీవితంలో లేకపోయినా ఆ జీవితాలు నిత్య అగ్నిగుణానికి ఆడుకుంటారు గమనిస్తూ దేవుని మహిమార్థం ఎదగాలని, వదిలని, ప్రాథమికంగా ఆయన తెలుసుకొని గుర్తించి గమనించి పరిశీలన చేసి ఆయన వేడుకుంటూ తిరగడానికి చాలా విషయాన్ని గమనించాలని గ్రహిస్తారని పేరుతో అందరి హెచ్చరిస్తూ ఈ అవకాశాన్ని దేవుడికి సమర్పిస్తూ ఎంతో కూడా నా పండుగ చేస్తున్నాను.